ఈరోజు మనం మాట తప్పితే కలుగుని ముప్పు అనే అద్భుతమైన నీతి కథను చెప్పుకుందాం. రచయిత డాక్టర్ ఎం హరికిషన్. ఒక వేటగాడు విల్లమ్ములు వల భుజానికి తగిలించుకుని అడవిలో వేటకు బయలుదేరాడు. జంతువుల కోసం వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక బంగారు రంగు మచ్చల జింక కనపడింది. అది దగదగా మెరిసిపోతూ ఉంది. దాన్ని చూసి, అబ్బా, ఈరోజు పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చినట్టున్నాను, ఎంత ముచ్చటగా ఉంది, 100 చందమామలు కూడా దీనికి సాటి రావు. ఈ జింకను తీసుకుపోయి సంతలో అమ్మకానికి పెడితే జనాలు నాకు కావాలని పోటీలు పడి కొనుక్కుంటారు. రోజు వచ్చేదానికన్నా 10 లాభం వస్తుంది. నెల రోజులు హాయిగా కాలు మీద కాలేసుకుని కడుపు నిండా కమ్మగా తింటూ పడుకోవచ్చు. ఎలాగైనా సరే దీన్ని పట్టాలి, అదృష్టాన్ని కొట్టాలి అనుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న వల తీసుకుని చప్పుడు చేయకుండా చెట్ల చాటున పొదల మాటున దాక్కుంటూ పాక్కుంటూ ముందుకు పోయి ఆ జింక మీద గురి చూసి టక్కున వల విసిరాడు. ఆకులు తింటా ఉన్న జింక అది గమనించలేదు. అంతే, అది అందులో చిక్కుకుపోయింది. తప్పించుకోవడానికి పెనుగులాడుతున్న కొద్దీ వలలో మరింతగా ఇరుక్కుపోయింది. వేటగాడు వెంటనే వేగంగా ముందుకు దూకి దాన్ని పట్టేసుకున్నాడు. అది భయంతో గజగజ వణికిపోతూ పెద్దగా అరవసాగింది. అంతలో అటువైపు ఒక ముని వచ్చాడు. అతనికి ఎన్నో మహిమలు ఉన్నాయి. అవి మంచి పనులకే తప్ప చెడు పనులకు అస్సలు ఉపయోగించడు. అతడు ఆ వేటగాన్ని చూసి, నాయనా, ఈ అడవిలో జంతువులు ఇప్పటికే చాలా తక్కువ అయిపోయాయి. నువ్వు ఇలా రోజుకు 4-5 పట్టుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఒక్కటి కూడా మిగలదు. దాన్ని వదిలివేయి అన్నాడు. దానికి ఆ వేటగాడు, అయ్యా, నువ్వు చెప్పేది నిజమే, కానీ నాకు వేట తప్ప మరే పని చేత కాదు. నేను నా భార్య బిడ్డలు ఎలా బతకాలి, ఏం తినాలి అని అడిగాడు. దానికి ఆ ముని, నువ్వు చెప్పేది కూడా నిజమే. పొట్ట పోసుకోవడం కోసం చేసే పని ఏది తప్పు కాదు. నీ పొట్ట కొట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. మా ఆశ్రమానికి ఒక ధనవంతుడు కానుకగా ఇచ్చిన మంచి పొలం 20 ఎకరాలు మీ ఊరి దగ్గర ఉంది. అది నీవు తీసుకుని ఇక ఈ అడవిలో అడుగు పెట్టకు అన్నాడు. వేటగాడు ఆనందంతో సరే అంటూ ఒప్పుకున్నాడు. అది బంగారం లాంటి పొలం. పక్కనే ఎప్పుడూ నీటితో కళకళలాడే చెరువు ఉంది. ఏడాదికి 3 సార్లు పండుతుంది. దాంతో ఏ పంట వేసినా విరగబడి కాస్త మంచి లాభాలు రాసాగాయి. వచ్చిన డబ్బు ఏం చేయాలో తోచక ఇంద్రభవనం లాంటి పెద్ద ఇల్లు కట్టాడు. డబ్బును అనేక మందికి వడ్డీలకు ఇచ్చాడు. వాటితో మరలా డబ్బులు రాసాగాయి. చూస్తుండగానే ఊరిలో పెద్ద ధనవంతుడు అయిపోయాడు. ఇంటి నిండా పనివాళ్లు వచ్చారు. భార్యా బిడ్డలకు ఒంటి మీద మోయలేనన్ని బంగారు ఆభరణాలు వచ్చాయి. లెక్క పెట్టలేనన్ని డబ్బులు చేతికి అందాయి. ఊరికి పెద్ద మనిషి అయిపోయాడు. అడుగు బయటకు పెడితే ఊరంతా వంగి వంగి నమస్కారాలు చేయడం మొదలుపెట్టింది. విందులు వినోదాలు పెరిగాయి. కాలు కింద పెట్టకుండా అన్ని సేవలు చేసే సేవకులు వచ్చారు. అందరూ తనకి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటే నెమ్మదిగా తనంతటి వాడు లేడనే అహంకారం ఆ వేటగాడికి పెరిగిపోయింది. కన్ను మిన్ను కానకుండా తయారయ్యాడు. ఒకరోజు వాళ్ళింటికి కొందరు స్నేహితులు వచ్చారు. జింక మాంసం తినాలని ఉంది, సరదాగా అడవిలో వేటకు పోదాం అన్నారు. దానికి ఆ వేటగాడు సరేనంటూ వేటకు పోవడానికి ఏర్పాట్లు చేయమని సేవకులకు చెప్పాడు. అతని పెళ్ళాం అది విని, మరిచిపోయారా, ఆ అడవి వైపు కన్నెత్తి చూడనంటేనే కదా ఆ ముని నీకు ఈ పొలం ఇచ్చింది, దానివల్లనే కదా మనకి ఇంత సంపద పెరిగింది, మాట తప్పి అటు పోవడం మంచిది కాదు అంది. దానికి అతడు కోపంగా, ఆ మునేమైనా ఊరికే ఇచ్చాడా, చేతికి చిక్కిన ఆ బంగారు జింకను వదిలివేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చాడు. అయినా అతను ఇచ్చింది ఎంత, బోడి 20 ఎకరాలు. ఇప్పుడు ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందే కదా. నువ్వు ఇంకో మాట మాట్లాడితే ఇక్కడ కాకుండా నీ పుట్టింట్లో ఉంటావు చూడు అంటూ కస్సుమన్నాడు.
భర్త మాటలకు ఎదురు చెప్పలేక ఆమె గమ్మున ఉండిపోయింది. తర్వాత రోజు స్నేహితులను సేవకులను తీసుకుని అడవికి వెళ్ళాడు. జంతువులను దొరికిన వాటిని దొరికినట్టు పట్టి బంధించసాగాడు. అడవంతా అల్లకొల్లోలంగా మారింది. అది తెలిసి ముని పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. నాయనా, ఆ రోజు వేట మానేస్తానని మాట ఇచ్చావు. మరలా ఇలా చేయటం ధర్మం కాదు. దయచేసి పట్టుకున్న ఆ అమాయకమైన జంతువులను వదిలివేసి వెళ్ళు అన్నాడు. ఆ వేటగాడు అహంకారంతో కన్ను మిన్ను గానక, ఓ ముని, అనవసరంగా గొడవ పెట్టుకోకుండా పక్కకు జరుగు. కావాలంటే నీ బోడి పొలం నువ్వే తీసుకో. అంతకు 10 నా దగ్గర ఉంది అన్నాడు నడుము మీద చేయి పెట్టుకుని. మునికి అతను మాట్లాడే పద్ధతి చూస్తేనే పరిస్థితి అర్థమైంది. చిరునవ్వు నవ్వి, అయితే వేట మాత్రం మానను అంటావు అన్నాడు. చెప్పేది అర్థం కాలేదా? మరొక్కసారి చెప్పాలనా అన్నాడు వేటగాడు నిర్లక్ష్యంగా. సరే, ఎవరి రాత ఎలా ఉంటే అలా బ్రతుకుతారు. పందిని తెచ్చి పరిమళాలతో స్నానం చేయించినా బురద కనబడితే ఎగిరి దూకుతుందే తప్ప ఆగదు కదా. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తి మీదకెక్కి అహంకారంతో విర్రవీగుతున్నావు. నీకు దక్కాల్సినదే దక్కుతుంది అంటూ వెళ్ళిపోయాడు. వేటగాడు ఎగతాళిగా నవ్వుకుంటూ తన అనుచరులతో వేట కొనసాగించాడు. అంతలో ఒక్కసారిగా ఒక పెద్ద ఏనుగుల గుంపు వాళ్లకు ఎదురొచ్చింది. వాడు అదిరిపడి విల్లమ్ములు ఎక్కుపెట్టే లోపల అవి కనపడిన వాళ్ళని కనపడినట్లు తొండంతో పట్టుకుని తలా ఒక్క దిక్కు విసిరి కొట్టాయి. ఒకరికి చెయ్యి విరిగితే ఇంకొకరికి కాలు విరిగింది. ఒకరికి మూతి పచ్చడైతే మరొకరికి వీపు సాపైంది. దెబ్బకు అందరూ తలా దిక్కు బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయాడు. కాలు విరిగిన వేటగాడు కుంటుకుంటూ అడవి దాటి ఊరిలోకి పోతా ఉంటే ఎదురుగా అతని భార్య బిడ్డలు ఏడుస్తూ పరుగు పరుగున ఎదురొచ్చారు. వాళ్ళని చూసి కంగారు పడుతూ, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తా ఉన్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు, ఇంట్లో దీపం పడి మన లంకంత ఇల్లు కాలిపోయింది. డబ్బు, నగలు, అప్పు పత్రాలు అన్నీ ఒక్కటి కూడా మిగలకుండా బూడిదైపోయాయి అని చెప్పారు. వేటగాడికి నోట మాట రాలేదు, కాలు చెయ్యి ఆడలేదు. అంతలో పొలంలో పనిచేసే పనివాళ్ళు ఉరుక్కుంటూ వచ్చి, అయ్యా, చెరువుకు గండిపడి మీ పొలాలన్నీ మునిగిపోయి కోతకొచ్చిన పంటలన్నీ కొట్టుకుపోయాయి అని చెప్పారు. ఒక్క రోజులో సమస్తం పోయి మరలా కట్టు బట్టలతో వీధిలో నిలబడ్డాడు. అంతవరకు అతని వెంట వచ్చిన వారు, పొగిడిన వారు, మెచ్చుకున్నవారు ఒక్కరు కూడా కనపడలేదు, ఓదార్చలేదు. జనాలు అతన్ని చూసి, నడమంత్రపు సిరి కుక్కని సింహం చేస్తుంది, మూర్ఖుణ్ణి రాజు చేస్తుంది. కానీ ఎంతైనా కుక్కే, మూర్ఖుడు మూర్ఖుడే. ఎప్పటికీ పంది నంది కాలేదు కదా అంటూ ఒక్కటే నవ్వసాగారు. వేటగాడు తాను చేసిన తప్పు అర్థమయ్యి సిగ్గుతో ఆ ఊరిలో ఉండలేక కట్టుబట్టలతో ఊరి విడిచి వెళ్ళిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.